శ్రీ గురుభ్యో నమ. అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలో మాఘమాస మహాత్మ్యంలో 9వ అధ్యాయం 9వ రోజు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాఘమాసం 9వ రోజు 9వ అధ్యాయం. పుష్కరుని వృత్తాంతం. పుష్కరుని యొక్క వృత్తాంతం ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలను పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా విని ఆ తర్వాత తనకు కలిగినటువంటి సంశయాన్ని గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటుల నుడియెను. పూజ్యులైన ఓ మహర్షి, భూలోకమునకు యమలోకమునకు దూరమెంత? చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలములో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించాను. వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇటుల బదులు చెప్పారు. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్నని అడిగితివి, శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ఆ ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరలా బ్రతకగలిగినారు. దీనికి ఒక ఉదాహరణను వివరించను, ఆలకింపం. ఒకప్పుడు పుష్కరుడనేటువంటి విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరుల చేత యమలోకమునకు పోయి తిరిగి భూలోకమునకు వచ్చాను. ఆ వృత్తాంతము కడు చిత్రమైనది. పుష్కరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు, సకల జీవులయందు దయ కలవాడు, పరోపకారము చేయుటియే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేసేటువంటి దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడుకొని రండని తన భటులకు ఆజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్ర పుంగవుని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనలో నిమగ్నుడై ఉన్నాడు. భటులు తోడుకొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా ఆ పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండును. యమధర్మరాజునకు ఏదో భయము ఆవాహించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన పక్కనున్న ఆశ్రమంపై కూర్చుండమని కోరాను. యమభటులు వంక కోపంగా చూస్తూ, ఓరి యమభటులారా, పుష్కరుడని పేరు గలవాడు ఆ గ్రామమందు మరి ఒకడు గలవడు. వాణిని తీసుకురాకుండా ఈ ఉత్తముడైనటువంటి బ్రాహ్మణ్ణి ఎలా తీసుకువచ్చారు అని గర్జించేసరికి గడగడ వణికిపోయిరి. యమధర్మరాజు పుష్కరుని వైపు చూస్తూ నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పాను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చినవాడను ఈ యమలోకమును కూడా చూచిపోదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతి ఇచ్చాను. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుచున్న నరక బాధలను చూడసాగాను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి
అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కనులారా గాంచెను. అతనికి అమితమైనటువంటి భయము కలిగెను. ఆ భయంతో ఆ బ్రాహ్మణుడు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగాను. వారు నామస్మరణ విన్న మాత్రమున ఆ పాపజీవులందరూ కూడా తమ తమ పాపములను పోగొట్టుకొనుచుండరి. వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూచిన ఆ పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను. ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకమునకు వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు. ఇది నిజం. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలన చేసేటువంటి ఒక సమయంలో ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. అదేవిధంగా కృష్ణుడు తనకు విద్య నేర్పినటువంటి గురువుగారి యొక్క కుమారుడు చనిపోతే అప్పుడు కూడా కృష్ణుడు ఏం చేశాడంటే ఆ యమధర్మరాజుని ప్రార్థించి ఆ గురువుగారి యొక్క కుమారుణ్ణి తీసుకొచ్చి గురువుగారికి అప్పగించాడు. ఈ విధంగా అనేక మంది మరణించిన వారు కూడా మరి తిరిగి బ్రతికినటువంటి కొన్ని సంఘటనలు కొన్ని కథలు ఉన్నాయి. ఇది మాఘపురాణం 9వ రోజు 9వ అధ్యాయం సమాప్తం. స్వస్తి.